హాయ్ ఫ్రెండ్స్, నేను ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ డిన్నర్కి ఫస్ట్ 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి 4 లేదా 3 వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. సరిపడంత వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ముందుగానే నేను ఆలుగడ్డ 4 పీసెస్ కట్ చేసి ఉడకబెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. నీట్గా వాష్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. 2 మినిట్స్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అల్లం పేస్ట్ మొత్తం కలుపుకోవాలి. అల్లం పేస్ట్ కొంచెం ఫ్రై అయినాక అల్లం పేస్ట్ ఉడికింది ఫ్రై చేసుకుంటే చూడండి, కొంచెం పసుపు వేసుకున్నాం. 1 స్పూన్ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. టూ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. 1/2 కేజీ ఆలుగడ్డ కాబట్టి 2 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కొంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ఫ్రెండ్స్. ఉప్పు వేసి 4 పీసెస్గా కట్ చేసుకొని ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా అంతా పడుతుంది. మసాలా అంతా పట్టినాక టమాటా వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డను మీరు ముందుగా ఎందుకు ముందే సాల్ట్ వేసుకున్నామంటే ఆలుగడ్డకి సాల్ట్ పడితే టేస్ట్ ఎక్కువ వస్తుందని. చూడండి, ఇలానే ప్రిపేర్ చేస్తారా మీరు కూడా? ఒకసారి క్యాప్ పెట్టేసుకుందాం. క్యాప్ పెట్టేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకోండి. చూడండి, 3-4 టమాటా తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసుకున్నాను టమాటా. 1/2 కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం వేసుకొని టమాటా కారం మగ్గిన తర్వాత మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, క్యాప్ పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, ఆలు ఉడికిందని. చూడండి ఫ్రెండ్స్, ఆలు టమాటా ఇంకా కారం వేసిన ఫ్రెండ్స్ ఉడుకుతుంది. చూడండి, చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఉడికినాక ఒకసారి కలిపేసుకొని ధనియాల పౌడర్, కొత్తిమీర, కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే కొబ్బరి పౌడర్ వేసుకోవట్లేదు. మీరైతే వేసుకోవాలనిపిస్తే మీ ఇష్టం ఫ్రెండ్స్, వేసుకోండి. మేమైతే వేసుకోవట్లేము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా టమాటా ఉడకలేదు ఫ్రెండ్స్. క్యాప్ పెట్టేసుకున్నాం.